జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఏపీయూడబ్ల్యూజీ రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలపై ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ప్రెస్ క్లబ్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జర్నలిస్టుల సమస్యల పట్ల సానుకూలంగా ఉండటం అభినందనీయమన్నారు. జర్నలిస్టుల సంక్షేమ నిధికి నిధులు మంజూరు చేయాలని, జర్నలిస్టులకు హౌస్ సైట్స్ ప్రక్రియను వెంటనే అమలు చేయాలని కోరారు. 38 జీవో జర్నలిస్టులకు అన్యాయం చేసిన ఆ జీవోని రద్దు చేస్తూ కొత్త జీవో ద్వారా విస్తృత స్థాయిలో జర్నలిస్టులకు అక్రిడేషన్ ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం మంత్రి పార్సార్థ ఆధ్వర్యంలో కొత్త నిబంధనలు రూపొందించారు. అందుకు ముందుగా ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. అయితే ఆ నిబంధనల ఉత్తర్వులు ఇంతవరకు బయటికి రాలేదు. 1వ తేదీ 31వ తేదీకి అక్రిడేషన్ అన్నీ క్లోజ్ అవుతున్నాయి. కొత్త అక్రిడేషన్ ఇవ్వాల్సి ఉంది. ఈ తరుణంలో ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకొని ఇటు అక్రిడేషన్ ఇప్పించడంతో పాటు జర్నలిస్టుల సమస్యలపై ఆయన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం అయితే ప్రత్యేకంగా ఉంది. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ చనిపోతే వాళ్ళ భార్యకి ప్రభుత్వం వచ్చే నెలకు 1000 నిర్మాణానికి నిధులు తెచ్చారు. సంతోషం, మేము అభినందిస్తున్నాం. మిమ్మల్ని గౌరవించి మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. మా వారికే ఈ రాష్ట్రంలో జర్నలిస్టులకే మీ ప్రభుత్వం వచ్చినాక ఇంతవరకు కొత్త జియో ఒక్కటి కూడా సానుకూలమైన జియో రాలా. చనిపోయిన జర్నలిస్టుల భార్యలు కనీసం 1000 రూపాయలు కూడా వెల్ఫేర్ ఫండ్ అందరికి ఇబ్బంది పడుతున్నారు ఈ రాష్ట్రంలో. అలాంటి వాళ్ళందరికీ 10,000 తక్షణం ప్రకటించి నెల 10,000 పెన్షన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే అక్రిడేషన్లు వెంటనే పునరుద్ధరించాలి, యూనియన్లు ప్రాతినిధ్యం. రెండోది, మీరు గమనించారు లేదో ముఖ్యమంత్రి గారు, మీ చుట్టూ జర్నలిస్టులకి కనీస సమాచారం